హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం సాయి సునీస్ వరల్డ్ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం అయిపోయిందో చెప్తాను నేను నక్క అనుకుంటున్నారా? ఇదైతే నేను తీసిన వ్లాగ్ అండి. పెట్టడానికి బిజీ అండి, చాలా బిజీ. అసలు వరలక్ష్మి వ్రతం వస్తుందంటేనే ఆడవాళ్ళకి ఉదయం నుంచి సాయం దాకా పనులు ఉంటాయి కదండి. ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజలు చేయటం అన్నీ చాలా పనులు ఉంటాయి. నేను కూడా అలాగే ఉదయం లేచి గడప పూజ చేసుకొని, బయట ముగ్గేసుకొని, ఇంట్లో అంతా డెకరేషన్ చేసుకొని, పూజ చేసుకునేందుకు చాలా టైం పట్టిందండి. అందరిని ముత్తైదులు పిలుచుకొని వాళ్ళకి తాంబూలం అని ఇచ్చుకున్నాను. ఇలా చేసుకున్నాను నేనైతే. అమ్మవారికి పసుపు కుంకుమ శారీ అనేది పెట్టేసి ఇలా అయితే నేను డెకరేషన్ చేసేసుకొని పూజ చేసేసుకున్నాను. తర్వాత ఒక 11 మందిని పిలిచి అందరికీ తాంబూలం అనేది వాయినం ఇచ్చానండి. మేమైతే కలసం పెట్టుకున్నాను అయితే లేదు మాకు, అందుకని నేను చెప్పి గౌరమ్మను పెట్టుకుంటాను. నేను గౌరమ్మని పసుపుతో చేసుకొని కింద తాంబూలం పెట్టి అక్షంతలు ఫస్ట్ మన పిండి, తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారిని పెట్టేసుకొని తర్వాత ఇలా అష్టోత్తరం చేసుకొని ఇలా దీపం పెట్టుకుంటామండి. ప్రసాదాలు, చీర, అమ్మవారికి పసుపు కుంకుమ చీర అలా సమర్పించుకుంటాము. మాకు కలసం పెట్టుకునేది లేదు. ఇలా చేసుకొని ఒక 11 మందికో 8 మందికో తాంబూలం అనేది ఇస్తానండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకున్నానండి. చాలామంది ఏంటంటే వాళ్ళకి ఆనవాయితీ ఉంటే బొమ్మను పెట్టుకోవడం అట. ఇదే నాకు చేస్తే చాలా టైం పట్టింది. అసలు ఉదయం 3-4 అట్లా వేస్తేనే మధ్యాహ్నం 2-3 అయింది. అప్పటిదాకా ఏమీ తినకుండా తర్వాత ఇట్లా విచ్చుకొని తాంబూలము మా హస్బెండ్ చేత అక్షంతలు వేయించుకున్న తర్వాత అన్నం తిన్నాను. అప్పుడు 3 అయింది. ఇంకా కలసం పెట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటుందో నచ్చితే లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.